హలో అండి అందరికీ వెల్కమ్ టు మహవి వ్లాగ్స్. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మేమైతే మా మావయ్య రిటైర్మెంట్ ఫంక్షన్ కోసం అని చెప్పి వచ్చాము. సో ఈ రోజు అయితే రిటైర్మెంట్ వ్లాగ్ పెడుతున్నాను. ఆ వ్లాగ్ ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. మన ఛానల్లో కూడా ఉంటుంది, లేదంటే డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. ఎవరైనా మిస్ అయితే కనుక చూడాలనుకుంటే చూడండి. సో ఇప్పుడైతే మేము అందరం రెడీ అయిపోయి ఇప్పుడు ఫంక్షన్ హాల్కి వెళ్దామని చెప్పి అందరూ రెడీ అయిపోయాము. ఇంక ఇక్కడ వెహికల్ కూడా వచ్చేసింది. సో ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. ఎక్కడికి వెళ్తున్నాం మనం? హాయ్ గైస్, ఈరోజు మా తాతయ్య రిటైర్మెంట్ ఫంక్షన్. మా తాతయ్య మేమైతే కార్ ఎక్కాము. మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోతున్నాం. ఎక్కడికి? మా తాతయ్య రిటైర్మెంట్ ఫంక్షన్. సో అది విన్నర్ కదా, మా మావయ్య రిటైర్మెంట్ ఫంక్షన్కి అయితే స్టార్ట్ అయ్యాము. మా ఊళ్ళకి కెమెరా పెట్టగానే టక్టక్కా డైలాగులు వచ్చేస్తే స్క్రిప్ట్ అస్సలు అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పేదానికి మీలో చాలా మంది రిలేట్ అవుతారని అనుకుంటున్నాను. కార్ ఎక్కిన వెంటనే మీ పరిస్థితి కూడా నాలానే ఉంటుందా? డోర్స్ అన్ని క్లోజ్ చేసేసి లోపల ఒక పర్ఫ్యూమ్ స్మెల్ ఏదో ఉంటే ఆ స్మెల్ ఏమో అస్సలు పడదు, వికారంగా తిప్పేసినట్టు ఉంటుంది. విండోస్ కొంచెం ఓపెన్ చేసి పెడితే మాలాంటి వాళ్ళం బతకగలం. సో ఇలా నాలాగే చాలా మంది ఉండే ఉంటారు కదా. మా మావయ్య వర్క్ చేసే ప్లేస్ వచ్చేసి ఎర్నగూడెం. ఆ ఊరు పేరు ఎర్నగూడెం అనమాట. నిడదవోలు నుంచి ఇంకొక 45 minutes డిస్టెన్స్ ఉంటుంది. కోడసత్యం తల్లి గుడి ఏదైతే ఆ రోడ్డు ఉందో ఆ రోడ్ నుంచి అలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సో అందుకే దారిలో కోడసత్యం తల్లి గుడి కూడా కనిపించింది. 3:30 ఇంటి దగ్గర స్టార్ట్ అయితే 4:30 అలా అవుతుంది. ఫంక్షన్ హాల్కి అయితే రీచ్ అయిపోయాము. దారిలో వచ్చేంత వరకు కూడా చిన్న చినుకులు అలా పడుతూనే ఉన్నాయి కంటిన్యూస్గా. ఇంకా ఫంక్షన్ హాల్కి రీచ్ అయ్యే వరకు కూడా వర్షం పడుతూనే ఉంది. యూనియన్ తరపున రిటైర్మెంట్ అనేది ఇస్తున్నారు, కానీ ఈ ఫంక్షన్ హాల్ బుకింగ్, భోజనాలు అవన్నీ ఎవరికి వాళ్ళే చూసుకోవాలంట, పేమెంట్ అదిని. సో మా మామయ్య ఇదంతా అరేంజ్ చేసుకున్నారు. మేము చాలా ఎర్లీగా వెళ్ళిపోయాం కాబట్టి ఫంక్షన్ హాల్ అయితే చాలా ఖాళీగా ఉంది. మా బావ వాళ్ళు మాత్రం మధ్యాహ్నమే భోజనాలు చేసేసి వచ్చేసారు. ఇక్కడ ఆ ఫ్లెక్స్ అది కట్టాలి, చుట్టూ బెలూన్స్ కూడా పెట్టాలి అని చెప్పేసి మా బావ వాళ్ళు, మా కరుణ అందరూ వచ్చేసారనమాట. సో ఫంక్షన్ హాల్ అయితే ఇలా ఉంది. పక్కన కూడా ఇదంతా ఒక వెయిటింగ్ హాల్ లాగా ఇచ్చారు. ఎక్కువ మంది వస్తే కనుక గెస్ట్లు అక్కడ కూడా వెయిట్ చేయొచ్చు అని చెప్పేసి అలా ఇచ్చారు. సో ఇక్కడైతే ఇంకా బెలూన్స్ అవి పెడుతున్నారు ఆ ఫ్లెక్సీ చుట్టూ. ఆ టైంకి మేము వచ్చాము. అందుకే మేము అందరం వచ్చాం. చెప్పు. అందుకే మేమందరం వచ్చాం. అందరికీ హ్యాపీ వెల్కమ్. నీ పేరేంటి చెప్పు. నా పేరు జయమాన్విత. ఈరోజు నీ పేరేంటి? నీ పేరేంటి చెప్పు. మానిషిత. ఏకదండాయ వక్రతుండాయ గౌరీ వరదాయ దేవతి నదీచేతాయ భారచంద్రాయ శివతేశాయ దేవతి. అలా మా ఊళ్ళు పాటలు, స్పీచ్లు అన్నీ అయిపోయినాయి. కాకపోతే ఆడియన్స్ ఎవరు లేరు, మేమే ఉన్నాము. తర్వాత స్లోగా మా మామయ్యకి సంబంధించిన కొలీగ్స్, హైయర్ అథారిటీస్ వాళ్ళందరూ రావడం స్టార్ట్ చేశారు. యూనియన్ వాళ్ళు అందరూ వచ్చారు. ఎల్లయ్య గారి బంధుమిత్రులకు, ఆప్తులకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజున స్టార్ట్ చేసే ముందు స్టేజ్ మీద ముఖ్యమైన వాళ్ళు కొంతమంది కూర్చోవాలి కదా మామయ్యతో పాటు. సో వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. స్టేజ్ పైకి రాగానే వాళ్ళకి మెల్లో కండువా వేయాలంట. సో అదే జరుగుతుంది అక్కడ. నేను వీడియో ఇలా పెట్టగానే అలా చూసేది మా మమ్మీ. ఆ తర్వాత ఎవరైనా చూస్తారంటే ఈ ఆంటీ చూస్తారు. తప్పకుండా వీడియో మాత్రం చూసి నెక్స్ట్ టైం అత్తయ్య కాల్ చేసి చెప్తారంట, పాప వీడియో పెట్టిందండి, బాగుందండి, అది ఇది అని చెప్పి. సో ఈ ఆంటీ మా అత్తయ్యకి బెస్ట్ ఫ్రెండ్. వెనకాల వాళ్ళందరూ కూడా ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. వీళ్ళందరూ ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి మా అత్తయ్య ఇంకా ఈ ఆంటీ కొంచెం క్లోజ్ అనమాట బాగా. అప్పటికే నేను డిప్లొమా మీ దగ్గర జాయిన్ చేసుకోవాలంటే అటు సైడ్ ఉన్న వాళ్ళందరూ కూడా మా మావయ్య తరపు నుంచి వచ్చిన యూనియన్ మెంబర్స్. ఇటువైపు ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ ఇటువైపు కూర్చున్నాము.
మా మావయ్య ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేసి ఇప్పుడు ఆ పోస్ట్ నుంచి రిటైర్ అవుతున్నారు. 32 సంవత్సరాలు అయిందంట మా మావయ్య జాయిన్ అయ్యి జాబ్లో. ఫస్ట్ జాయిన్ అయినప్పుడు లైన్మెన్గా జాయిన్ అయ్యారు అనుకుంటా. ఆ టైంకి నేను అసలు పుట్టలేదు, సో నాకు తెలీదు. స్లోగా ప్రమోట్ అవుతూ ఇప్పుడైతే లైన్ ఇన్స్పెక్టర్ పోస్ట్ నుంచి రిటైర్ అవుతున్నారు. ఇంకా అందరూ మా మావయ్య హార్డ్ వర్క్ గురించి చాలా పాజిటివ్గా చాలా బాగా చెప్పారు. ఆ తర్వాత మమ్మల్ని కూడా మాట్లాడమన్నారు. వెళ్ళిపోయేవారు. మళ్ళీ మేము ఎప్పుడో పడుకునే టైంకి వచ్చేది. 32 years ఆఫ్ సర్వీస్లో ఏం సాధించావు అని ఎప్పుడూ అడుగుతూ ఉండేవారు. ముందు మీ అందరినీ చూసి నాకు అర్థమైంది ఏంటంటే ఇంతమంది ప్రేమ ఆపాదించారని. అలాగే మా నాన్నగారి గురించి ఒక చిన్న స్టోరీ చెప్తాను, జీనీ స్టోరీ. ఒక తండ్రి వాళ్ళ అబ్బాయి అల్లావుద్దీన్ అద్భుతం చూస్తూ ఉన్నవారు. చూస్తుంటే కొడుకు అనేవాడంట, డాడీ మా అద్భుతం ఏం చేస్తుంది అని. దానికి నా తండ్రి, నాన్న దీంట్లో జీని ఉంటాడు, మనకి అల్లావుద్దీన్కి ఏది కావాలంటే అది వెంటనే ఇస్తాడు అని నేను చెప్పాడు వాళ్ళ కొడుకు. నీకు అలాంటి అద్భుతం కావాలా అని. దానికి నా కొడుకు, డాడీ అల్లావుద్దీన్కి తండ్రి లేదేమో అందుకని అద్భుత దీపం ఉంది, బట్ నాకు అలా కాదు, నాకు అద్భుత దీపం లాంటి మా నాన్న ఉన్నాడు అని చెప్పాడు. అలాగే మాకు కూడా మా జీవితంలో అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి మా డాడీ ఉన్నారండి. మేము అడగకుండానే అన్నీ మాకు సమకూర్చారు. అలా మా ఫ్యామిలీ తరపు నుంచి అయితే ఫస్ట్ మా రెండో బావ స్టేజ్ పైకి వెళ్ళి మాట్లాడాడు. ఆ తర్వాత మన స్పీచ్ వస్తుంది, అది కూడా వినండి. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మా మామయ్య కొలీగ్స్కి, రిలేటివ్స్కి అందరికీ నమస్కారం. అండ్ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ముందుగా నా పేరు మహాలక్ష్మి. నేను మా మామయ్యకి 3వ కోడల్ని. అంటే మ్యారేజ్ అయిన తర్వాత కోడలని కాకుండా మా అత్తయ్య మా డాడీకి స్వయాన చెల్లెలు కాబట్టి చిన్నప్పటి నుంచి నేను వీళ్ళిద్దరిని చూస్తూనే పెరిగాను. అదే అయిన తర్వాత నేను కళ్ళారా చూశాను. మార్నింగ్ కాదు, మధ్యాహ్నం కాదు, అర్ధరాత్రి కాదు, అసలు ఎప్పుడు ఫోన్ వచ్చినా బ్రేక్ డౌన్ అంటే చాలా వెళ్ళిపోతారు. మాకు అసలు సరిగ్గా అవైలబుల్గా కూడా ఉండరు మా మామయ్య ఎప్పుడు. అందరూ చెప్పారు మా మామయ్య చాలా హెల్పింగ్ నేచర్ అని, హార్డ్ వర్కర్ అని. నిజంగా కరెక్ట్. ఆయన నిజంగా చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఇందులో 50% మా మామయ్య ఉంది, ఇంకో 50% మా అత్తయ్య ఉంది. ఆయన ఇంత హెల్తీగా వర్క్ చేసుకుంటున్నారంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు ఏమేమి కావాలి ఫుడ్ ప్రిపరేషన్ అంతా మా అత్తయ్య చూసుకుంటుంది. 2:30, 3 ఎప్పుడైనా కూడా మా మామయ్య తిన్నాకే ఫోన్ చేసి లక్ష్మిని తిన్నానంటేనే తింటది ఆవిడ. అప్పటి వరకు తిందు. అది పొద్దునైనా రాత్రైనా అర్ధరాత్రి అయినా కూడా అంతే. వీళ్ళిద్దరి మధ్య అంత కోఆర్డినేషన్, అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి మా మామయ్య ఇంత హెల్తీగా ఇంత బాగా వర్క్ చేసుకోగలుగుతున్నారు. ప్రతి మనిషికి ప్రొఫెషనల్ లైఫ్ ఒకటి ఉంటుంది, ఫ్యామిలీ లైఫ్ ఒకటి ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్ అంతా మీకు తెలుసు, ఫ్యామిలీ లైఫ్ అయితే ఇది. మా మామయ్య మాకు నిజంగా ఆఫ్టర్ మ్యారేజ్ మా పేరెంట్స్ నుంచి వాళ్ళ నుంచి ఎంత లవ్ ఉన్నామో వీళ్ళ నుంచి కూడా అంతే లవ్ ఉన్నాం మేము. మేడగూడలు కాబట్టి నేనే చెప్పట్లేదు, వాళ్ళిద్దరిని అడిగినా వాళ్ళు అదే చెప్తారు. ముగ్గురిని ఎప్పుడు సమానంగానే చూస్తారు. ఎప్పుడు ఫ్యామిలీ పరంగా ఏ లోటు రావట్లేదు. జస్ట్ ఆయన మాట ఎక్కువసేపు ఉండరు అంతే. మా మామయ్య గురించి నాకు చెప్పాలనిపించింది ఇదంతా. అంతే. అలా మన అద్భుతమైన స్పీచ్ అయిపోయిన తర్వాత ఇంకా స్టేజ్ అయితే వెకేట్ చేసేస్తున్నారు. ఈ యొక్క స్పెషల్ చైర్ ఉంది కదా, ఇది తీసేసి అక్కడ పెడతారు. సో వీళ్ళు అత్తయ్యని మామయ్యని ఇద్దరిని కూర్చోబెట్టి సన్మానం చేస్తారు కదా, సో అది జరుగుతుంది. నిజంగా పదవి విరమణ, ఈ రిటైర్మెంట్ అనేది చాలా రెస్పెక్ట్ఫుల్గా జరుగుతుంది. నిజంగా చూసినప్పుడు అది స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి రిటైర్మెంట్ డే అనేది చాలా ఎంత గౌరవంగా జరుగుతుంది అనేది నాకు ఈరోజు చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. అందరూ యూనియన్ తరపు నుంచి మా మావయ్యకి అయితే ఒక వాచ్ గిఫ్ట్ చేశారు. ఇన్నేళ్ళు ఒక మనిషి ఒక సంస్థకి ఇంత హార్డ్ వర్క్ చేయడము, రిటైర్ అయ్యే రోజు ఇంత గౌరవంగా అందరి చేతి నుంచి రిటైర్మెంట్ అనేది తీసుకోవడం అనేది కూడా చాలా మంచి విషయం. అసలు అన్ఫార్చునేట్గా మా డాడీ రిటైర్మెంట్ అయినప్పుడు నేను అప్పుడు అటెండ్ అవ్వలేకపోయాను, రాలేకపోయాము.
ఇప్పుడు అట్లీస్ట్ మా మావి రిటైర్మెంట్కైనా నేను అటెండ్ అవ్వడం ఇదంతా చూడడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. ఇదే ఫస్ట్ టైం నేను ఒక రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది అటెండ్ అవ్వడం. సో నాకు చాలా చాలా నచ్చింది. నిజంగా ఎంత గౌరవంగా ఉంది అని అనిపించింది నాకు. ఇలా ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా పూలదండలని, బొకేలని, లేదంటే సాల్వాలని చెప్పి అందరూ వచ్చి సన్మానించారు. మా అత్తయ్య వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పాను కదా ఇందాక ఆంటీ గారు. సో ఆంటీ గారు అయితే వినాయకుడు విగ్రహం తీసుకొచ్చారు, ప్రజెంట్ చేశారు వెండిది. ఇంకా తర్వాత వచ్చే వాళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్సే ఉంటారు. మా అక్క వాళ్ళు, వాళ్ళ అమ్మ నాన్నలు, పిన్నులు, బాబాయ్లు అలా చాలామంది ఉన్నారు. నేను బావ కలిపి ఫస్ట్ ఒక షాల్వా అయితే వేసాము. ఆ తర్వాత డాడీ వాళ్ళు ఎలాగో రావట్లేదు కదా, సో అందుకని వాళ్ళ తరపున మమ్మల్ని ఒక షాల్వా వేయమన్నారు. అందుకని మేము 2 వేసామన్నమాట. ఇంకా అందరూ సన్మానించడం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే కేక్ కటింగ్ స్టార్ట్ అయింది. చూసారా 32 years ఆఫ్ సర్వీస్ అని చెప్పేసి చాలా మంచిగా కేక్ కూడా చాలా బాగుంది, బాగా డిజైన్ చేశారు కదా. ఇంకా అందరం స్టేజ్ పై గ్యాదర్ అయిపోయాము. ఇంకా కేక్ కటింగ్ జరుగుతుంది. అలానే మా మామయ్య అత్తయ్య రింగ్స్ మార్చుకుంటారు. సో ముందు వీడియోలో చూపించాను కదా రింగ్స్ తీసుకున్నాము అని చెప్పి, ఆ రింగ్స్ కూడా చూపించాను. సో ఇంకా అందుకని ఇక్కడ స్పెషల్గా చూపించట్లేదు. సో ఇద్దరు రింగ్స్ మార్చుకున్న తర్వాత చక్కగా కేక్ కటింగ్ అది జరిగింది. మీరు కూడా చూడండి. అలా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య, యూనియన్ మెంబర్స్ మధ్య చాలా చక్కగా మా మామయ్య రిటైర్మెంట్ అయితే అయింది. ఇంకా పిలవడానికి అసలు చాలామంది రిలేటివ్స్ ఉన్నారు. ఈ వీడియోలో కనిపించే చాలా తక్కువ మంది ఇంకా ఉన్నారు. కానీ నైట్ టైం అందరూ రాలేరేమని చెప్పి ఇంకా చాలామందిని పిలవలేదు. సో ఇంకా లాస్ట్లో భోజనాలు చాలా లేట్ అయిపోయింది. మేము తినేసరికి 9:30 అయిపోయింది. అందుకే జస్ట్ ఐటమ్స్ చూపిద్దామని చిన్న వీడియో తీసాను అంతే. అస్సలు ఓపిక లేదు ఇంకా వీడియో తీయడానికి కూడా. ఇంకా 9:30కి మేమైతే కూర్చొని తిన్నాము. వెజ్ నాన్ వెజ్ 2 ఉన్నాయి, కానీ మేము వెజ్ తిన్నాము. ఇంకా వచ్చిన సాల్వాలు, గిఫ్ట్లు, బొకేలు ఇవన్నీ సర్దుకొని కార్ ఎక్కి మేము స్టార్ట్ అయ్యేసరికి 10-10:30 అయిపోయింది. దారిలోనేమో వర్షం అనమాట, ఫుల్గా వర్షం కొట్టింది, చాలా గట్టిగా కొట్టింది ఇంటికి వచ్చేంత వరకు కూడా. గిఫ్ట్లన్నీ పెట్టేసరికి ఏమో కార్లో ప్లేస్ సరిపోలేదు, అందరం కూడా ఇరుక్కుని కూర్చొని వచ్చాము. సో అంతేనండి, ఇంతటితో బ్లాగ్ అయితే ముగించేస్తున్నాను. అలా మా మామయ్య రిటైర్మెంట్ ఫంక్షన్ అనేది చాలా చాలా బాగా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఇప్పుడు గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్. ఓకే.